సొరకాయని చక్కగా ఇలా గ్రేట్ చేసుకున్నాను పొడువుగా. దీంట్లో మొత్తం ఉప్పు కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మొత్తం ఇలా గట్టిగా నొక్కేస్తే వాటర్ అంతా వచ్చేసాయి. ఆ వాటర్ పడేయకండి. ఇందాక చెప్పాను కదా జ్యూస్ తాగితే చాలా చాలా మంచిదని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద నూనె కూడా రెడీగా ఉంది. నా దగ్గర 1 స్పూన్ ధనియాలు ఉన్నాయి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, కొద్దిగా ఉప్పు వేసుకోండి. వీటిని మంచి క్రష్ చేసుకోవాలి. చపాతీ కర్రతో చక్కగా ఇలా క్రష్ చేయండి. ముందు రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, అక్కడే మంచిగా రోస్ట్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా క్రష్ చేసుకోండి. మరి మొత్తం పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, సోంపు ఫస్ట్ బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కారం వేయట్లేదు. రెడ్ చిల్లీ ఇలా ఫ్లేక్స్ చేసుకున్నాను మిక్సీలో పట్టి. కరివేపాకుని చిన్న చిన్నగా చించి ఇందులో వేసేద్దాం. కొత్తిమీర అండ్ ఉప్పు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో సొరకాయ వేసేయండి. ఇది మీడియం సైజు సొరకాయని నేను రేట్ చేసుకున్నాను. లోపల గింజలు లేవు, గింజలు తీసేసాను. ఉప్పులో నానబెట్టుకుంటే ఏమవుతుంది అంటే మొత్తం వాటర్ అంతా వచ్చేసింది. చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవి మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ శనగపిండి, ఇందులో కొంచెం పుట్నాల పొడి వేస్తే బాగుంటుందండి, రుచి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం బియ్యపిండి. సో ఇప్పుడు మీకు క్రిస్పీగా కావాలి, మెత్తగా ఇష్టం ఉండదు పకోడీ అనుకుంటే గనక ఇందులో సోడా వేయకండి. లేదు కొంచెం ఇప్పుడు మనకి హారిక గారు చెప్పారు కదా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది స్వప్న పకోడీ, అలా ట్రై చేయమని ఆవిడ పంపించారు కాబట్టి నేను ఇందులో కొంచెం సోడా వేస్తున్నాను. సోడా వేస్తే ఏమవుతుందంటే కాస్త మెత్తగా అవుతాయి అన్నమాట. బజ్జీలు కూడా మెత్తగా రావాలంటే మనం సోడా వేసుకుంటాం కదా, అందుకే అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నూనె వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని వేడిగా ఉన్న నూనె ఇందులో వేసేది. ఫస్ట్ మనకి వాటర్ ఎక్కువ రాదు, కానీ ఇలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ నుండి నీళ్ళు వస్తుంది, అలాగే సొరకాయలో నుండి కూడా వాటర్ వస్తాయి. ఇప్పుడు మనం చేస్తుంది మెత్తటి పకోడీ కాబట్టి మనం కొంచెం నీళ్లు వేసుకుందాం. లేదు క్రిస్పీగా కావాలి అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉల్లిపాయ పకోడీ వేసినట్టు చేయాలన్నమాట. కొంచెం నీళ్ళు వేస్తున్నాం. ఈ కొంచెం పిండి కలుపుతుంటేనే అసలు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అప్పట్లో నాకు బాగా గుర్తుంది, మేము 5 మెంబర్స్ కదా, ఏది చేసినా సరే పక్కింటి వాళ్ళకు కూడా ఇచ్చేది. ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళం కదా, సో అప్పట్లో అయితే అందరు కలిసే ఉండేవాళ్ళు కదండి, ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువ ఉండేవి. బ్రేక్ఫాస్ట్ అవుతుండగానే మళ్ళీ లంచ్ కోసం ప్లాన్ చేయాలి, లంచ్ చేసేవాళ్ళు. లంచ్ అయిపోయి ఇలా కొంచెం రిలాక్స్ అయ్యే లోపలే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అయితే ఖచ్చితంగా ఇంత పెద్ద గిన్నె పెట్టి అన్నం వండేది మమ్మీ. ఇప్పుడు మనం అసలు డిన్నరే చేయట్లేదు. అది కాకుండా ఎక్కువగా మనం వర్కౌట్స్ కోసం జిమ్ దగ్గరికి వెళ్ళడానికి మనం డబ్బులు చాలా స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి వర్కౌట్ అవసరం, మనం తినే తిండికి మనం ఖర్చు పెట్టే క్యాలరీస్కి ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవసరం. అప్పట్లో అసలు వర్కౌటే అవసరం లేదు, ఇలా కిచెన్లో పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఉంటే అదే వర్కౌట్ అయ్యేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కలిపి చేయి నొప్పి వస్తుంది. అప్పటి రోజులు గుర్తొచ్చాయన్నమాట. మంచిగా నూనె కాగింది, పకోడీ వేసుకుందాం. ఇలా కొంచెం తీస్తూ, ఇది ఎలాగైనా వేసుకోవచ్చండి, నేనైతే ఇలా వేస్తున్నాను జస్ట్. సో ఈరోజు మనం మెత్తటి పకోడీ చేస్తున్నాం కాబట్టి, సో
సో ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అండి. ఇంకొంచెం సేపు ఎక్కువ ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు మనం మటుకి కాస్త మెత్తగా చేసుకుంటున్నాం డిఫరెంట్ స్టైల్లో. వావ్, చూడ్డానికి అయితే మనకి ఎగ్జాక్ట్ గా ఉల్లిపాయ పకోడీ చేసుకున్నట్టే ఉంది కదా, కానీ ఇందులో సొరకాయ కూడా ఉంది. టేస్టీగా వేడిగా ఉన్నప్పుడే లాగిచ్చేసేయండి. అసలు మనకైతే పక్కన ఒక కప్పు అల్లం టీ ఉంటే అదిరిపోతుంది. పిల్లలకి ఏదైనా మంచి ఫ్రూట్ జ్యూస్ తిన్న తర్వాత ఇస్తే గనక అసలు సూపర్ గా ఉంటుంది. ఇదిగోండి ఎంత ఫాస్ట్ గా రెడీ చేసేసానో సొరకాయ మెత్తటి పకోడీ. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ఇలా ఇస్తే ఏం బాగుంటుంది చూడండి, పక్కన మంచి అల్లం పచ్చడితో ఇలా సొరకాయ మెత్తటి పకోడీ. సొరకాయ మెత్తని పకోడీ తయారీ విధానం: ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, కొద్దిగా ఉప్పు వేసుకొని క్రష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి నానబెట్టుకొని నీళ్లు తీసేసిన సొరకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు పుట్నాల పొడి, 1/2 కప్పు బియ్యం పిండి, కాస్త సోడా వేసి కొంచెం వేడి నూనె వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నూనెలో వేసి మెత్తగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ మెత్తని పకోడీ రెడీ అవుతుంది.